హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? సీక్రెట్ లవ్ పార్ట్ 3 చూసే ముందు పార్ట్ 2 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. క్యూటీ టేబుల్ కింద కళ్యాణ్ చేతులని టేబుల్ పైన అతని ఫేస్లోని టెన్షన్ చూసి నవ్వుతూ, నేను అడిగింది నీ ఖజానా సైజ్ కాదు, నీ చెస్ట్ సైజ్. నాకు 40+ సైజ్ కావాలి అనగానే హో గెస్ చేశాను అని వెర్రి నవ్వుతో మేనేజ్ చేస్తూ తొడలపై చేతులు వేసి రుద్దుకుంటూ, వై ఆర్ యూ ఆస్కింగ్ మై బైసెప్స్ మెజర్మెంట్స్? నేను నీకు నచ్చానా? మీ మమ్మీకైతే నేను చాలా బాగా నచ్చాను. మన పెళ్ళయ్యాక ఆస్ట్రేలియాలో మనకి హైఫై లైఫ్ ఉంటుంది, మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అని ఫుల్ ఎక్సైట్మెంట్తో క్యూటీ కళ్ళలోకి చూస్తూ తన హై ప్రొఫైల్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే వింత జంతువులు చూసినట్టు చూస్తుంది క్యూటీ వాడిని. కళ్యాణ్ను పైనుంచి కిందకోసారి చూసి, యు ఆర్ జస్ట్ బి గ్రేడ్, నాకు ఏ గ్రేడ్ పర్సన్ కావాలి, అందులోనూ A+ ఉండాలి అని టీవీగా క్లారిటీ ఇచ్చింది క్యూటీ. వాట్, నేను బి గ్రేడా అని బావురు కప్పలా నోరు తెరిచిన కళ్యాణ్, హౌ కెన్ యూ ఈవెన్ సే దట్ అని సీరియస్ అవుతూ, డూ యూ నో హూ యామ్ ఐ అండ్ మై బ్యాక్గ్రౌండ్? నాకు ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, డూ యూ నో దట్ అని పౌరుషానికి పోయి తను గొప్పలు లిస్ట్ చెప్తున్న కళ్యాణ్ కాస్ట్లీ లుక్, బ్రాండెడ్ సూట్ చూస్తూ లేచి దగ్గరికి వచ్చిన క్యూటీ అతని చెవిలో ఏదో చెప్పింది. అంతే, నెక్స్ట్ సెకండ్ ఆవేశపడిపోతూ లేచిన కళ్యాణ్ పళ్ళు నూరుతూ యూ అని ఏం తిట్టాలో కూడా తెలియని ఫ్రస్ట్రేషన్లో కదిలిన సూట్ సరి చేసుకుంటూ పనిలో పనిగా సెంటర్ పార్ట్ ఓసారి చూసుకొని భరించలేని అసహనంతో తల కొట్టుకొని, యూ డర్టీ గర్ల్, నీకు లైఫ్లో మొగుడే రాడు అని కచ్చిగా సిప్పించి పెద్ద పెద్ద అడుగులతో లోపలికి వెళ్తూ ఉంటే, క్యూటీనా మజాకా అని లేని కాలర్ ఎగరేసి కళ్యాణ్తో కళ్యాణం తప్పినందుకు హ్యాపీగా డోర్ వరకు తూనీగలా ఎగురుకుంటూ వచ్చి అక్కడి నుంచి ఇన్నోసెంట్ వేస్తూ అడుగు వేసుకుంటూ పద్ధతిగా 16 నెలల తెలుగు అమ్మాయిలా అందరి ముందుకు వచ్చింది క్యూటీ. లుక్ ఎట్ హర్ ఆంటీ, లుక్ ఎట్ హర్, షీ ఈజ్ యాక్టింగ్. ఐ స్వేర్ ఆంటీ, యువర్ డాటర్ ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్. ప్లీజ్ ఆంటీ, తనకు మ్యారేజ్ చేయాలని అస్సలు ట్రై చేయొద్దు. తనకి కావాల్సింది హస్బెండ్ కాదు, మొగుడు కాదు, మిషన్. షీ నీడ్స్ ఎ మిషన్, జస్ట్ ఎ మెషిన్. ఇన్ కేస్ మీరు డేర్ చేసి పెళ్లి చేస్తే మాత్రం వాడు ఫస్ట్ నైట్ రోజే పారిపోతాడు అని కచ్చిగా అరిచి చెప్తున్న కళ్యాణ్ను పెద్ద పెద్ద కళ్ళతో అమాయకంగా చూస్తోంది క్యూటీ. మండి చూస్తున్నారు మేడం గారి మదర్. సినిమాలో నరేష్లా బిక్క మొహంతో, మా అమ్మాయి చాలా మంచిది, ఎందుకు కళ్యాణ్ అలా అంటున్నావు? మీ ఆంటీ నీ మీద ఎంత ట్రస్ట్ పెట్టింది అని తెగ పెర్ఫామ్ చేస్తున్నారు మేడం గారి ఫాదర్ అమర్నాథ్. స్టాప్ ఇట్ అంకుల్, ఫస్ట్ మీ డాటర్ ఏంటో మీరు తెలుసుకోండి, నెక్స్ట్ ఈ మాట చెప్పండి అని అంకుల్ మీద ఎగిరి, సారీ ఆంటీ, నేనే కాదు, మీ అమ్మాయిని ఎవ్వడు పెళ్లి చేసుకోడు అని తెగేసి చెప్పి అందరినీ తీసుకొని ఆవేశపడుతూ అదృశ్యమైపోయాడు కళ్యాణ్. వాళ్ళు గుమ్మం దాటగానే, వాట్ ఈస్ దిస్ క్యూటీ అని గాండ్రిస్తూ వెనక్కి తిరిగిన ఆవిడకి కూతురు కనపడలేదు. ఆ ప్లేస్లో బిక్కమహంతో భర్త నిలబడేసరికి తిక్కరేగిన ఆడపులిలా ఆయన మీద పడిపోయింది క్యూటీ మదర్ నందిత. ఫ్రెండ్స్ని తీసుకొని బ్యాక్ డోర్ నుంచి ఎస్కేప్ అయిపోయింది క్యూటీ. ఎవరితను, ఎందుకు నన్ను ఇలా లాక్ చేశాడు అని రాజ్ గురించి ఆలోచిస్తూనే ఉండిపోయిన సహస్రకి ఇక నిద్ర లేదు. డోర్ సౌండ్ అవుతూ ఉంటే సోఫాలో ఉన్నది కళ్ళు తుడుచుకొని లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తే ఎదురుగా నైట్ రూమ్ చూపించిన కుర్రాడు. సార్ పిలుస్తున్నారు మేడం అని ఎర్రగా ఉన్న సహస్ర కళ్ళని చూస్తూ ఇబ్బందిగా చెప్పి వెళ్ళిపోయాడు వాడు. సార్ అంటే రాత్రి నన్ను తీసుకొచ్చిన వాడా అని అనుకుంటూ అలాగే బయటకు వచ్చిన సహస్ర ఎక్కడికి వెళ్లాలో తెలియక హాల్లోకి వచ్చి నిలబడింది. తన మువ్వల సౌండ్కి కిచెన్ నుండి తొంగి చూసిన రాజ్ ముందుకు వచ్చి, హే మిస్ వైట్ శారీ, కమ్ హియర్ అని చిటిక వేసి పిలవడంతో ఆ గొంతులోని బేస్కి మొహంలోని షార్ప్నెస్కి వీడికి బలుపు బాగా ఎక్కువ అని కన్ఫర్మ్ చేసుకుంది సహస్ర. జస్ట్ ట్రాక్ ప్యాంట్ మీద ఉన్నాడు రాజ్. నైట్ సరిగా కనపడలేదు కానీ మలయాళ హీరోలా బాగానే ఉన్నాడు. తాతలు సంపాదిస్తే తాగి తిరిగి బాపతనుకుంటా, అందుకే ఇంత బలుపు అనుకుంటూనే
దగ్గరికి వచ్చిన సహస్రను తినేసేలా చూస్తున్నాడు రాజ్. సహస్ర ఏదైతే ఇన్నర్ వేసుకుందో సేమ్ ఫీలింగ్ ఇక్కడ రాజ్ మైండ్లో కూడా నడుస్తుంది. వస్తున్న తనని నిలువెల్ల ప్రతి అణువు పదునైన చూపులతో పట్టి పట్టి చూస్తున్నాడు. బట్ బాబుకి బలుపు ఎక్కువ కదా, సహస్రలా ఇన్నర్ వేసుకోలేదు. తను దగ్గరికి రాగానే బయటికే చెప్పేశాడు. వెన్నెల చీకట్లో సరిగ్గా కనపడలేదు, నైట్ మీద సెక్సీగా ఉన్నావు అని తన నిద్ర లేక ఉబ్బిన కళ్ళు ఏడ్చి ఏడ్చి వడిలిపోయిన ఫేస్ చూస్తూ చెప్పాడు. కంగు తిన్న సహస్రను బుగ్గన నాలుకాడిస్తూ కళ్ళతోనే తినేస్తున్న బాబు ఫీలింగ్స్కి మూతి బిగించి సీరియస్గా కళ్ళు పెద్దవి చేసింది. అంతొద్దు అని ఇరిటేట్ లుక్తో తన ఫీలింగ్ని కట్ చేస్తూ నేమేంటో చెప్పావు, వాట్ ఇస్ ఇట్ అనగానే నేను చెప్పలేదు అంది ఎటో చూస్తూ. ఇట్స్ ఓకే హంస, నేనేంతో నాకు పని లేదు అంటుంటే కళ్ళు చిట్లించింది వాట్ అంటూ. తన కళ్ళలోని ఇరిటేషన్ అబ్జర్వ్ చేస్తూ కుకింగ్ తెలుసా అని అడిగాడు కార్నర్ స్మైల్తో. ఆన్సర్ ఇవ్వకుండా ఎందుకు అన్నట్టు చూస్తోంది సహస్ర. హే తరంగ్ అని రీసౌండ్ వచ్చేలా అరవడంతో కిచెన్ బాల్కనీ నుండి సర్ అంటూ లోపలికి వచ్చాడు తరంగ్. ఇందాక సహస్రను రమ్మని చెప్పింది కూడా వాడే. ఫెయిర్ రెడ్ స్కిన్ టోన్తో చబ్బీగా బాగున్నాడు తరంగ్. చూడడానికి వర్కర్లా కాకుండా స్టూడెంట్లా డిగ్నిఫైడ్ లుక్తో ఉన్న తరంగ్ను బలుపు బాబు తమ్ముడు అనుకుంది సహస్ర. ఒళ్ళు జలదిరింపుతో చూసింది సహస్ర కూడా బాబు అరుపుకి. మేడం స్ట్రాంగ్గా కాఫీ ప్రిపేర్ చేస్తారు అని చెప్పింది సహస్రకి ఆర్డర్ అయితే వాడికి ఇన్ఫర్మేషన్. నువ్వు నాతో రా అని వాడి షోల్డర్ మీద చేయి వేసి దగ్గరికి తీసుకుని బయటకు నడుస్తూ ఉంటే కళ్ళు చిన్నవి చేసి ప్రశ్నార్థకంగా చూస్తోంది సహస్ర. అది కాదు సార్, అక్కకి తెలుసో లేదో అని డౌట్గా అడుగుతున్న తరంగ్ నెత్తి మీద ఒక్కటి వేసి అక్క కాదు కాల్ హర్ మేడం అని చెప్పిన బాబు రిప్లైకి అదే క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తున్న సహస్రతో పాలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి, కాఫీ పౌడర్ అండ్ షుగర్ లాస్ట్ సైడ్ నుండి ఫస్ట్ ర్యాక్లో ఉన్నాయి అని కబోర్డ్ చూపించి చెప్పి నాకు షుగర్ యాడ్ చేయొద్దు, మేక్ ఇట్ ఫాస్ట్ అని ఆర్డర్ వేసి తరంగ్ని తీసుకొని వెళ్ళిపోయాడు రాజ్. కన్ఫ్యూజన్ మార్క్ ఫీలింగ్తో వెళ్తున్న రాజ్ని చూస్తూ నిలబడిపోయింది సహస్ర. హే హంస, నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పే అలవాటు నాకు లేదు, డూ ఇట్ ఫాస్ట్ అని అరిచిన బాబు హార్ట్ టోన్కి ఉలిక్కిపడి కిచెన్లోకి వచ్చింది సహస్ర. వీడికి నిజంగానే మెంటల్, ఏదో పెళ్ళానికి ఆర్డర్ వేసినట్టు వేస్తున్నాడు. అసలు వాడి కంటికి నేను హంసలా కనిపించడం ఏంటి అని మైండ్లో ఉన్న క్వశ్చన్స్కి కోపం యాడ్ చేసి తిట్టుకుంటూనే పాల్ స్టవ్ మీద పెట్టి కాఫీ పౌడర్ షుగర్ తీసుకుంది. వాడి ఇష్టానికి పేర్లు పెట్టేసి వాడి ఇష్టానికి అగ్రిమెంట్ అనేసి వాడి ఇష్టానికి ఆర్డర్స్ వేసిస్తున్నాడు. అసలు నా మీద వాడి ఒపీనియన్ ఏంటి అని విసుగ్గా ప్రశ్నించుకుంటూనే కాఫీ ప్రిపేర్ చేసింది. రాజ్ కోసం సింగిల్ కప్ కాఫీ ప్రిపేర్ చేసింది. అయితే అందులో షుగర్ యాడ్ చేసింది. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి ఎక్కడివ్వాలి, ఎక్కడున్నాడు ఈ మనిషి అనుకుంటూనే కాఫీతో హాల్లోకి వచ్చిన తనకి ఎవ్వరూ కనిపించలేదు. ఈ ఇంట్లో ఎవరు ఉండరా, అసలు ఇది ఇల్లేనా లేకపోతే ఇంకేమన్నానా అని డౌట్ పడుతూనే స్టెప్స్ దాకా వెళ్ళి పైకి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ అక్కడే నిలబడితే పై నుంచి చిటికలు వినిపించాయి. తలెత్తి చూసిన సహస్రని రమ్మని చూపుడు వేలుతోనే పిలిచాడు. పైన స్టెప్ స్టార్టింగ్లో ఉండి అప్పుడే అక్కడికి వచ్చిన రాజ్ పక్కనే ఉన్నాడు తరంగ్. ఈవినింగ్కి అగ్రిమెంట్ సిద్ధంగా ఉండాలి, నువ్వు కాలేజ్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు పట్టుకురా అని సహస్ర మీద నుంచి కళ్ళు తిప్పకుండా చెప్తే సరే అని ఫాస్ట్గా కిందకు వెళ్ళిపోయాడు తరంగ్. సేమ్ షర్ట్లెస్ బాడీతో పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకొని స్టిఫ్గా అవే తినేసే కళ్ళతో చూస్తున్న బాబు చూపులకి బాబోయ్ వీడి చూపులేంటి ఇలా ఉన్నాయి, ఎప్పుడు ఆడపిల్లని చూడలేదా, లేకపోతే ఏ ఆడపిల్లని చూసినా ఇలానే కళ్ళతోనే తినేస్తాడా అని బాబు చూపులకి కళ్ళు కిందకు దించేసి తిట్టుకుంటూనే పైకి వెళ్తూ ఉంటే కాళ్లకు అడ్డుపడకుండా శారీ కుర్చీలు పట్టుకొని అడుగులు అడుగుతో స్టెప్స్ ఎక్కుతున్న సహస్రను తల నుంచి పాదాల వరకు చూస్తున్న రాజ్ కళ్ళు కందిపోయి శారీ కుర్చీల కింద నుంచి కనిపిస్తున్న తెల్లని సున్నితమైన తన పాదాల మీద నిలిచిపోయాయి. దగ్గరికి వచ్చి కాఫీ అనడంతో తలెత్తి సహస్ర ఫేస్ చూస్తూ కాఫీ అందుకొని సింగిల్ కప్ ప్రిపేర్ చేశావా అని అడిగితే అవునండి అంది వెనక్కి వెళ్తూ. తనని చూస్తూనే
కాఫీ టేస్ట్ చేసి కళ్ళు చిన్నవి చేసిన రాజ్ ఒకసారి కాఫీని చూసి కమ్ విత్ మీ అంటూ కదిలితే అక్కడే నిలబడింది సహస్ర కదలకుండా. హే హంస, నాకు పేషెన్స్ చాలా తక్కువ అని షార్ప్ వాయిస్తో గుర్తు చేసి వస్తున్నావా అనడంతో నిలువుగా తల కదిపిన సహస్ర ఎందుకు అని ఆలోచిస్తూనే చీర అంచులను వేళ్లతో నలిపేస్తూ నెమ్మదిగా రూంలోకి వచ్చింది. డోర్ ఎదురుగా నిలబడిన తనను పక్కకు రమ్మని పిలిచి వచ్చిన తర్వాత కాఫీ కప్పిచ్చాడు పట్టుకోమని. బ్రెయిన్లో రన్ అవుతున్న క్వశ్చన్స్ను కళ్ళలో చూపిస్తూ కాఫీ కప్ అందుకుంది. టేస్ట్ ఇట్ అన్నాడు సైడ్ రిబ్స్ మీద చేతులు నిలిపి. అసహనంతో కనులు ముడివేసిన అతని ఫీలింగ్కి అయోమయంగా ఒకసారి కప్ని తనని మార్చి చూసి తాగను అని తల అడ్డంగా కదిపింది. నీకు కప్తో కష్టం అనుకుంటే సాసర్తో తాగు అని దబాయిస్తూ ఉంటే తాగనండి అని ఈసారి స్ట్రైట్గా నోటితోనే ఆన్సర్ ఇచ్చింది సహస్ర. రిజెక్ట్ చేసేసరికి కళ్ళు చిట్లించి వై అన్నాడు సీరియస్గా. ఏంటండి మీరు, పోనీలే పాపం అని కాఫీ తీసుకొస్తే మీరు ఎంగిల్ చేసింది నన్ను తాగమని డిమాండ్ చేస్తున్నారు. అసలు మీరు ఎలా ఆర్డర్ వేస్తున్నారు? మీరు ఎంగిల్ చేసింది నేను ఎలా తాగుతాను, ఎందుకు తాగుతాను అని ఘాటుగా ప్రశ్నించింది సహస్ర. ఎంగిలి అని మొదటిసారి విన్న మాటకి వెంటనే లిప్స్ సన్నగా సాగితే కమ్ అగైన్ అన్నాడు వింతగా చూస్తున్న కళ్ళతో. మీరు ఎంగిల్ చేసింది నేను తాగను అని చెప్పింది స్థిరంగా. కళ్ళతోనే వావ్ అని ఎక్స్ప్రెషన్ ఇచ్చి నవ్వుతూ గివ్ ఇట్ టు మీ అంటూ తన చేతిలోని కప్ తీసుకొని పక్కన పెడుతూ నా ఎంగిలి తాగవా అని స్ట్రెస్ చేసి అడిగాడు. మీరు నాకు ఏమవుతారండి, మీ ఎంగిల్ నేను తాగడానికి? అసలు అలా ఎలా ఆర్డర్ వేస్తున్నారు అని అంటూనే ఉంది. తన పొట్ట మీద అరిచేయి వేసి గోడమకి అదిమి పెట్టిన అన్ఎక్స్పెక్టెడ్ రాజ్ రియాక్షన్కి రియాక్ట్ అయ్యేలోపే కదులుతున్న పెదవులను మూసేశాడు తన పెదవులతో. అసలు ఏం జరుగుతుందో సహస్ర బ్రెయిన్ గ్రహించేలోపే తడి పెదవులతో తన పెదవులను తడిపి నాలుకతో లిక్ చేసి రెప్పపాటు కాలంలో ఎంగిలి అని ఎత్తి చూపిన సహస్రకు డైరెక్ట్గా తన ఎంగిలి రుచి చూపించాడు రాజ్. గిర్రును తిరిగిన కన్నీళ్లతో గట్టిగా కళ్ళు బిగించిన సహస్ర కొయ్యబారిపోయింది. డైరెక్ట్గా ఎంగిల్ చేయాలి అనుకున్న రాజ్ బ్రెయిన్లో అస్సలు కిస్ చేయాలన్న ఆలోచన లేదు. జస్ట్ ఎంగిలి చేసి వదులుతున్న అతని ఫీలింగ్స్ సహస్ర లిప్స్ టేస్ట్ దగ్గరే స్టక్ అయ్యాయి. పెదవులు వదులుతున్న అతని బ్రెయిన్లో ఏదో అన్కంఫర్ట్. కళ్ళు మూసుకొని ఆ ఫీలింగ్ని అబ్జర్వ్ చేస్తున్న రాజ్ సహస్ర నుంచి దూరం జరగలేదు. అంటి అంటనట్టు దగ్గరగా ఉన్నవి ఇద్దరి పెదవులు. ఊపిరి తీసుకోవడం ఆపేసి చెక్కలా పూర్తిగా బిగుసుకుపోయిన సహస్ర నెమ్మదిగా వేడెక్కుతున్న ఊపిరితో కళ్ళు తెరిచిన రాజ్ ముందుగా సహస్ర లిప్స్ని చూస్తూ చూపుడు వెలుతో వాటిని టచ్ చేయగానే అదిరిపాటుతో ఈ లోకంలోకి వచ్చిన సహస్ర భయం కంగారు కలిపి బలంగా బ్రీత్ తీసుకుంటే డామిట్, ఎంత టేస్ట్గా ఉన్నాయంటే నీ లిప్స్ అంటూ కనీసం నీళ్లు నిండుతున్న సహస్ర కళ్ళలోకి కూడా చూడని రాజ్ వెంటనే వణుకుతున్న సహస్ర పెదవులు అందుకున్నాడు. ఈసారి ఎంగిలి చేయడానికి కాదు, అతనికి తెలియకుండానే అతని మైండ్ కనెక్ట్ అయిన సహస్ర పెదవుల రుచిని ఫుల్గా టేస్ట్ చేయడానికి. అప్పటి వరకు బిగించిన చేతులతో రాజ్ గుండెల మీద పెట్టి బలంగా తోయడానికి ట్రై చేసింది సహస్ర. బట్ నో యూస్. ఒక్కడుగు వెనక్కి వేసిన రాజ్ అంతకన్నా బలంగా ఫోర్స్గా ముందుకు వచ్చి సహస్ర నడుము చుట్టి తన కేసి అదుముకుంటూ సెకండ్ హ్యాండ్తో తనని తోస్తున్న సహస్ర చేతుల్ని మధ్యలోంచి తీసి గోడకి లాక్ చేశాడు. అస్సలు కోఆపరేట్ చేయడం లేదు సహస్ర. గింజుకుంటూ తల అటు ఇటు కదుపుతూ డిస్టర్బ్ చేస్తున్న తనని అమాంతం ఎత్తుకెళ్లి బెడ్ మీద పడేశాడు. ఒక్క ఉదుటున కిందకి దిగడానికి ట్రై చేసిన సహస్ర ముందు నుంచి పొట్ట పట్టుకుని బెడ్ మీదకి తోసి పడిపోయిన తన మీదకి ఎక్కి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. లీవ్ మీ అని దద్దరిల్లేలా అరుస్తుంది తను. ఒక చేత్తో సహస్ర హ్యాండ్ లాక్ చేసి ఇంకో చేత్తో తల కదలకుండా పట్టుకుని ముందుకు వంగి తన కళ్ళలోకి చూశాడు. నిప్పు కణికల్లా రగులుతున్న ఎర్రటి కళ్ళలో నిండిన కన్నీళ్లు కంటి కొనల నుండి జారుతూ ఉంటే అవి చూస్తూ తన ఫోర్ హెడ్ పెట్టి కాఫీ టేస్ట్ చేస్తే అయిపోయేది కదా అనడంతో కళ్ళు పెద్దవి చేసింది అసహ్యంతో పళ్ళు బిగించి. ఫస్ట్ టైం ఒక అమ్మాయి లిప్స్ ఇంత టేస్ట్గా ఉంటాయని నీ లిప్స్ టేస్ట్ చేశాక తెలిసింది. యు నో వన్ థింగ్, చాలా మందిని టేస్ట్ చేశాను, బట్ నీ లిప్స్ టేస్ట్ ఇప్పటి వరకు ఎక్కడా దొరకలేదు అని
రాజ్ స్మూతీ వాయిస్తో చెప్తూ ఉంటే కంపరంగా అనిపించి కళ్ళు గట్టిగా మూసుకుంది. నేనింతవరకు ఎవరిని ఫోర్స్ చేయలేదు. అసలు నా ఫిగర్ చూస్తేనే ఆ అమ్మాయిలు సగం మెల్ట్ అయిపోతారు. ఆ మిగతా సగం నేను ఫినిష్ చేస్తాను. ఆఫ్టర్ దట్ ఇద్దరం నైట్ మొత్తం ఎంజాయ్ చేస్తాం. బట్ నీ దగ్గరే ఫస్ట్ టైం ఈ టేస్ట్ నచ్చింది అంటూ సహస్ర హ్యాండ్స్ వదిలి ఆ చేత్తో తన లిప్స్ స్మూత్గా టచ్ చేస్తూ ఉంటే వెంటనే వదలను అంటూ ఫ్రీ అయిన హ్యాండ్స్తో రాజ్ మీద దాడికి దిగింది సహస్ర. గట్టిగా కొడుతూ ఉన్న దెబ్బల్లో సహస్ర కోపం తెలుస్తూ ఉన్నా అతని ఫేస్లోని ఫీలింగ్ మారలేదు. ఐఎమ్ సారీ, నేను ఒక అమ్మాయిని ఫోర్స్ చేసి కిస్ చేశాను అంటే అది నువ్వే అని లాంగ్ బ్రీత్ తీసుకుంటూనే సహస్ర మీద నుంచి పక్కకు బెడ్ మీదకి పడిపోయాడు. అలానే అతను చెప్పిన దానిలోని నిజాన్ని, అందులోని నిజాయితీని ఏమాత్రం గ్రహించే స్థితిలో లేని సహస్ర చాలా కోపంగా రాజ్ పక్కకు పడడమే లేచి పారిపోవడానికి చూసింది. బట్ రాజ్ ఎందుకు అవకాశం ఇవ్వలేదు. బెడ్ దిగిన సహస్ర మణికట్టు పట్టుకుని ఫోర్స్గా బెడ్ మీదకి లాగడంతో వచ్చి అతని పక్కన పడింది మళ్ళీ. అలా పడడమే ఇలా సహస్ర షోల్డర్ మీదకి తలను చేర్చి చేత్తో తన నడుము చుట్టేసి కాసేపుండు అంటూ కళ్ళు మూసుకున్నాడు. వదలను అని గర్జించింది. వినిపించుకోలేదు రాజ్. అతని చేతి నుంచి విడిపించుకోవడానికి చాలా ట్రై చేసింది. పట్టు సడలలేదు. వదలు అని అరుస్తూ గింజుకుంది. ఎటువంటి ప్రయోజనం లేదు. ప్లీజ్ కామ్ డౌన్ అన్న రాజు గొంతులోని గాంభీర్యానికి, అతని పట్టులోని బలానికి ఎంత ప్రయత్నించినా విడిపించుకోవడం అవ్వదని గ్రహించి నెమ్మదిగా తన ప్రయత్నం విరమించుకుంది సహస్ర. కళ్ళల్లో నీళ్లు జారిపోతున్నాయి. ఎగసిపడుతున్న ఆవేశంతో గుండె ఘోషిస్తోంది. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని ప్రశ్నించుకున్న మనసుకు, మెదడుకు, ఆఖరికి శరీరానికి కూడా ఆన్సర్ లేదు తన దగ్గర. 3/4 ఏ లైన్ పర్పుల్ ఫ్రాక్, పాయింట్ హీల్, నడుము వరకు ఉన్న ఒత్తైన హాఫ్ కర్లీ హెయిర్ సెట్ చేసుకుంటూ హుందాగా వస్తున్న ప్రీతి అగర్వాల్ని చూడడమే ఎదురొచ్చి విష్ చేశాడు రాజ్ సెక్రటరీ. మిస్టర్ దీపక్, వేర్ ఇస్ యువర్ సీఈఓ అని అడుగుతూ గర్గల్స్ తీసి చాంబర్ని కళ్ళతో స్కాన్ చేస్తోంది ప్రీతి. సీఈఓ సార్ ఈజ్ నాట్ హియర్ మ్యామ్, రెస్పెక్ట్తో ఆన్సర్ ఇచ్చాడు దీపక్. లిటిల్ బిట్ షాక్ అవుతూ ఇంకా రాలేదా అని అడిగిన ప్రీతి వెంటనే మొబైల్ తీసుకుంటూ నువ్వు కాల్ చేశావా అనడంతో ఎస్ మ్యామ్, సార్ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది అన్నాడు తన ఆన్సర్గా. సార్ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయొచ్చుగా అని దీపక్ మీద సీరియస్ అవుతూనే తరణ్ మొబైల్కి కాల్ చేసింది ప్రీతి. సారీ మ్యామ్, మీరు వచ్చాక ఇన్ఫార్మ్ చేద్దామనుకున్నాను అని ఎక్స్క్యూజ్ చెప్పిన దీపక్ని సీరియస్గా చూస్తూ అలా ఇలా ఆలోచిస్తావు దీపక్, సే వన్ థింగ్, ఇది మన కంపెనీ మీటింగా అని ప్రీతి అడిగేసరికి తలదించుకున్నాడు దీపక్. నీ నిర్లక్ష్యం కాస్ట్ ఎంతో తెలుసా, చిన్న పిల్లల ఎదురు చూపులు అని దీపక్ మీద సీరియస్ అవుతూ ఉండగానే తరణ్ కాల్ లిఫ్ట్ చేయడంతో మీటింగ్ విషయం గుర్తు చేసి కాల్ కట్ చేసింది ప్రీతి. సారీ మేడం, ఇంకోసారి రిపీట్ చేయను అని సిన్సియర్గా అపాలజీ చెప్పాడు దీపక్. సిన్హా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఈజ్ నాట్ ఎ స్మాల్ కంపెనీ. నేషనల్ లెవెల్లో మనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఒక చారిటీకి మనం స్పాన్సర్ చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. లక్షలు కోట్లు పోయినా సార్ పట్టించుకోరు. బట్ ఇటువంటి విషయాలు చిన్న మిస్టేక్ జరిగినా యు నో అబౌట్ రాజ్ సార్ అని చిన్నపాటి కోపంతో వార్నింగ్ ఇస్తున్న ప్రీతి మాటలకే దీపక్ ఫోర్ హెడ్ చెమటలతో నిండిపోయింది. మరి ఇప్పుడు రాజ్ దగ్గర ఈ దీపక్ పరిస్థితి ఎలా ఉండబోతోంది? అసలు ఎవరి ప్రీతి అగర్వాల్? తనకి రాజ్తో ఉన్న రిలేషన్ ఏమిటి? పాపం రాజ్ చేత చిక్కిన హంస అదేనండి మన సహస్ర సిచ్యువేషన్ ఏమిటి? ఈవినింగ్ రెడీ అయి వచ్చే ఆ అగ్రిమెంట్లో మన సహస్ర పాప లాక్ అవుతుందా? సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చింది అంటారు, కానీ పాపం ఇక్కడ మన సహస్ర పాప వెతుక్కుంటూ వెళ్ళిన చావు అంతకు మించిన చావును తెచ్చిపెట్టింది. చూద్దాం ఎలా డీల్ చేస్తుందో. చూడాలంటే ఫాలో అయిపోండి మరి. అలానే ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.